హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ టేల్స్ ఆఫ్ శ్రవంతి. ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్. నేను థర్స్డే మార్నింగ్ వ్లాగ్స్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను హెన్నా అప్లై చేసుకుంటున్నాను. యాక్చువల్గా 1 మంత్ అయిపోయింది నేను అప్లై చేసుకొని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేది అప్డేట్ అవుతాయి మీ మొబైల్లోకి. అండ్ ఇంకా పదండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఏంటో అండి, ఈ మధ్య మాత్రం జుట్టు చాలా గ్రేయిష్ అయిపోతుంది అండ్ డ్రై కూడా అయిపోతుంది. అది దేనివల్లనో తెలియట్లేదు. నేను ఆయిల్ కూడా రెగ్యులర్గానే అప్లై చేస్తాను, బట్ ఒకసారి మాత్రం హెయిర్ వాష్ చేసామంటే ఇంకా డ్రైగా అయిపోతుంది. నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది కూడా ఏదైనా ఉంటుందా మిస్టేక్ అనేది అనిపించింది. ఎందుకంటే నేను కాస్మెటిక్స్ అలాంటివి ఏం యూస్ చేయను హెయిర్కి సంబంధించి. జస్ట్ ఆయిల్ అప్లై చేస్తాను, ఇలాగేమైనా హెయిర్ ప్యాక్స్ ఇంట్లో తయారు చేసిన హెయిర్ ప్యాక్స్ అప్లై చేస్తాను అంతే. ఇంకా అంతకు మించి బయట నుండి తీసుకొచ్చినవి ఏ ప్రోడక్ట్స్ కానీ అసలు యూజ్ చేసే అలవాటు లేదు నాకు చిన్నప్పటి నుండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ కూడా అలాగా అలవాటు చేయలేదు నాకు, అండ్ నేను కూడా అలవాటు చేసుకోలేదు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసాక జస్ట్ ఆయిల్ పైనే నేను డిపెండ్ అయిపోతాను అంతే అండి. నాకు ఎందుకో అంటే ఆ పర్ఫ్యూమ్ స్మెల్స్, ప్రోడక్ట్స్వి అవన్నీ నాకు ఎందుకో ఇష్టం ఉండదు. అదంతా పెద్ద యూజ్లెస్ అనేది అనిపిస్తుంది నాకు. పర్సనల్గా నేను ఎవరిని హర్ట్ చేయాలని అనట్లేదు, బట్ నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా నేను అటు ఇటుగా ఇంకా హెన్నా మొత్తం అప్లై చేసేసాను. ఇక ఈ హెన్నా అప్లై చేసుకోవడానికి నేను ఎప్పటి నుండో షెడ్యూల్ చేసుకుంటూ వస్తున్నాను, బట్ ప్రతిసారి పోస్ట్పోన్ అయిపోతూ ఉంది. అండ్ ఒకసారి హెన్నా ఉండదు, ఒకసారి ఇంకేదో ఉండదు, దాంట్లో కర్డ్ అనేది అదంతా సఫిషియెంట్గా ఉండాలి కదా. సో ఏదో ఒక ఇంగ్రీడియంట్ మిస్ అయిపోతుంది, అందుకనేసి ఇంకా అలాగ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో చివరికి నేను ఇంకా హెన్నా అప్లై చేసుకున్నాను. నాకు ఎందుకంటే చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట హెన్నా అప్లై చేసుకుంటే. తల కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ నాకు ఎవరికైతే హీట్ అనేది ఎక్కువగా ఉంటుందో బాడీలో హెన్నా అప్లై చేసుకుంటే చాలా కూల్ అయిపోతుందండి హెడ్ మాత్రం. సో దాని తర్వాత ఇంకా అప్లై చేసేసి ఒక కవర్ అనేది నేను పెట్టుకుంటాను తలపై నుండి. దాని తర్వాత ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ ఇంకా నేను రైస్కి అవన్నీ కూడా నానబెట్టేసి పెట్టేసుకున్నాను. నేను మా వారికి వైట్ రైస్ పెట్టేశాను. అండ్ నేను ఇలా అండు కొర్రలు అని అంటారు కదా, అదొకటి ఒకసారి ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ టైం నేను నానబెట్టేసాను, వాటిని చూపించాను కదా, సన్నగా చిన్నగా ఉంటాయి అన్నమాట అవి. సో సేమ్ గసగసాలు టైపు ఉంటాయి. సో అవి మా వారు తీసుకొచ్చారు, ఒక 4 టైప్స్ తీసుకొచ్చారు. అవి ఫస్ట్ టైం చూశాను పేర్లు. కొర్రలు, సాములు, అండు కొర్రలు అలాంటివన్నీ ఎన్నో. మిలెట్స్ అంటే ఇంకా తెలిసిపోతుంది కదా. సో మిలెట్స్ అంటే అన్నిటి కిందకి వచ్చేస్తుంది. సో రకరకాల మిల్లెట్స్ అమ్ముతున్నారండి. రైస్ యూస్ చేయొద్దు అనేసి ఈ మధ్య అందరూ అలాంటివే యూస్ చేస్తున్నారు. సో ఇంకా రైస్ కంటే చాలా బెటర్ హెల్త్ విషయంలో. వాటి గురించి కూడా నేను చదివాను, గూగుల్లో సెర్చ్ చేశాను. బాగానే ఉన్నాయి, చూడాలి. ఇప్పుడు నేను ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను, అండ్ కుకింగ్ మెథడ్ కూడా ఎలా ఉంటుందో కూడా చూడాలి. క్వాంటిటీ పర్సన్కి ఎంత పడుతుంది అనేది కూడా చూడాలి. కాబట్టి నేను ఫస్ట్ టైం ఒక చిన్న గిన్నెలో ట్రై చేస్తున్నాను. 1 కప్ సోక్ చేశాను అనమాట. ఇంకా ఇంతలో మోనికి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. దాలియా కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఏమంటారు, వీట్ రవ్వ ఉంటుంది కదా, సో బ్రౌన్ వీట్ రవ్వ ఉంటుంది కదా, సో దాంతో నేను కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను. మోనికి బ్రేక్ఫాస్ట్ అనమాట ఈరోజు. అది ఉప్మా లాగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం కిచిడి లాగా ఉంటుంది. సో కొన్ని వెజిటబుల్స్ వేస్తాను కాబట్టి అది కిచిడి. సో ఇక్కడ మోనికి మేము మన లాస్ట్ సండే రోజు ఒకటి ఇలాగ అంబ్రిల్లా అని ఆడుకుంటా అంటున్నాడు. ఇంట్లో ఉన్న పెద్ద అంబ్రిల్లా తీసుకొని మనం వాడతాం కదా, సో అది తీసుకొని ఆడతా అని అంటున్నాడు. అది కూర్చుకుంటుందేమో అనేసి, ఇంకా ఎక్కడైనా దొరుకుతుందేమో అనేసి ట్రై చేశాము టాయ్ షాప్స్లో. ఇలాగ ఒకటి దొరికేసింది. ఇది నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, బట్ దాని తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ యూజ్ చేసేవాళ్ళు చిన్నప్పుడు. దాని తర్వాత ఇంకా నేను ఎక్కడ చూడలేదండి. బైలాక్ అలాగా దొరికిపోయింది అనమాట మా మోనుకి కూడా ఇది. సో రైనీ సీజన్లో చక్కగా మనకు వస్తుంది. అండ్ తలకు పెట్టేసుకొని ఇలాగా చాలా ఫన్నీగా ఆడుకుంటున్నాడు. అండ్ నేను మా వారు ఇద్దరం కలిసి ఇంకా వీడియో తీసుకుంటున్నాం అనమాట. అది ఫోల్డ్ చేసినా కూడా చాలా హ్యాండీగా ఉంది, అండ్ ఎక్కడికైనా కూడా తీసుకెళ్ళొచ్చు. మెయిన్గా ఎండలో కూడా వాడుకోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళి ఎండినప్పుడు సమ్మర్లో కానీ రైనీలో కానీ ఎప్పుడైనా కూడా తీసుకెళ్ళొచ్చు. ఇది బయటికి చాలా హ్యాండీగా ఉంది, వాడికి బాగా సెట్ అయిపోయింది ఇది.
ఇంకా కాసేపు వాడి చుట్టూ తిరిగి మేము కొన్ని వీడియోస్ తీసుకున్నాము అలాగా ఆడుకుంటా ఉంటే. ఏదైనా ఇంట్లో కొత్తది ఏదైనా వస్తువు ఉంటే పిల్లలు అది ఆడుకుంటా ఉంటే కొంచెం ఏదైనా కొద్దిగా ఫన్నీగా అనిపిస్తుంది. సో అది క్యాప్చర్ చేయాలనిపిస్తుంది నాకు అంతే. ఇంకా దాని తర్వాత లేడీస్కి ఏముంటుంది ఇలాంటి క్యాప్చరింగ్ అవన్నీ ఎన్ని చేసుకున్నా కూడా మళ్ళీ లాస్ట్కి కుకింగ్ దగ్గరికి రావాల్సిందే మన పని. ఇంకా ముందు రోజుది దోశ బ్యాటర్ మిగిలిపోయి ఉండి సో అది నేను దోశ వేస్తున్నాను. అండ్ తన మట్టుకే సరిపోయేలాగా ఉంది. అండ్ దాని తర్వాత ఇంకా నేను ఏదైనా తినేస్తాను, ఏదైనా తినేయచ్చు. ఇది అదే అనేది పర్టికులర్గా ఏమి ఉండదండి నా వరకు మాత్రం. ఇంకా మా మోను చూడండి, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నాడో, జాన్సన్స్ పౌడర్ తీసుకొచ్చేసి ఎలా ఆడుతున్నాడో చూడండి. దాని చుట్టూ ప్లాస్టర్ వేసినా కూడా దాన్ని ప్రెస్ చేసి చేసి పౌడర్ ఎంతో కొంత బయటకు స్ప్రే. వద్దు నాన్న, నాకు వద్దులే పౌడర్, నాకు వద్దులే పౌడర్. థ్యాంక్ యూ. పౌడర్తో ఆడద్దు నాన్న, బ్లాస్ట్ అవుతుంది అది. బాటిల్ బ్లాస్ట్ అవుతుంది ఎక్కువ ఆడితే. మంచిగానండి, చైన్ బాగానండి నాన్న. వెనకకు వచ్చేసినాయి. జై 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 వెనకకు వచ్చినాయి. ఈరోజు నేను మీకు జేడ్ రోలర్ ఏంటి అనేది, దాని గురించి ఏంటి, ఎలా యూస్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు చెప్పబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అనేది జనవరి 1 వ్లాగ్లో చూపించాను కదా. సో ఇలాగా ఉంటుందన్నమాట జేడ్ రోలర్. ఇది యాక్చువల్గా ప్యూర్ స్టోన్ అనమాట. జేడ్ అనేది ఒకటి స్టోన్ అనమాట, న్యాచురల్ స్టోన్. అది హిమాలయాస్లో అక్కడ దొరుకుతుంది అని అంటారు. నేను బట్ అంత క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదండి. సో ఇది యూస్ చేసే ముందు ఫేస్కి ఏదైనా ఆయిల్ అప్లై చేయాలి. నేను ఇక్కడ ఆర్గన్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ అప్లై చేస్తే రోలర్ మూమెంట్ అనేది ఈజీగా జరుగుతుంది. ఇలా రోలర్ యూజ్ చేసే ముందు ఆయిల్ అప్లై చేసాం కదా. సో దాని తర్వాత రోలర్ తీసుకొని ఇది ఇప్పుడు మనం నెక్ పైన ఫస్ట్ యూజ్ చేయాలన్నమాట. కింద అంటే మన ఫేషియల్ పార్ట్స్లో ఫస్ట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్ నుండి కిందకి కానీ లేకపోతే నెక్ కింద నుండి పైకి కానీ అలాగా టు అండ్ ఫ్రో మోషన్లో మసాజ్ చేయాలన్నమాట. దాని తర్వాత నెక్ అయిపోయాక ఇప్పుడు నేను చూసారు కదా, చిన్ పైన నుండి స్టార్ట్ చేశాను. ఇక్కడ జా ఉంటుంది కదా, జా లైన్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. దాని తర్వాత నెమ్మదిగా మనం ఫస్ట్ ఫేస్లో హాఫ్ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాతని ఇంకో హాఫ్ ఆఫ్ ద పార్ట్కి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ హాఫ్లో ఇలా నేను సెంటర్ పార్ట్ దగ్గర నుండి ఫేస్ పైకి వెళ్తున్నాను అనమాట. అంటే నేను చెప్పడం క్లియర్గా ఉందో లేదో బట్ చూస్తున్నారు కదా, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అలాగా తీసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది జా లైన్ నుండి మన చీక్ బోన్స్ వరకు అలాగ వెళ్ళాలి. అండ్ దాని తర్వాత ఫోర్ హెడ్కి వెళ్ళాలన్నమాట. ఇలాగా ఫోర్ హెడ్ పైన ఇలా కింద నుంచి పైకి వెళ్ళాలి. అండ్ దాని తర్వాత హారిజంటల్ పొజిషన్లో మనం తీసుకొనేసి రోల్ చేయాలి ఫోర్ హెడ్ని.
దీనివల్ల ఏంటంటే స్కిన్ పైన మనకి ఫేస్ పైన లింప్స్ ఫామ్ అవుతాయి అనమాట. లింఫ్ నోడ్స్ అంటారు. లింఫ్ నోడ్స్ అంటే మనకి తెలియకుండా స్కిన్‌లో అండర్‌నీత్ ఆఫ్ ద స్కిన్‌లో మనకి గడ్డల్లాగా అలాగా ఉంటాయన్నమాట. మజిల్స్ ఫ్రీగా ఉండకుండా అలాగా పట్టినట్టుగా ఉంటాయన్నమాట. అవి లింఫ్ నోడ్స్ అంటారు. సో, అవి మనకి ఉండకుండా ఫ్రీగా అండ్ స్కిన్ కూడా చాలా గ్లోయిగా ఉంటుంది. అండ్ ప్యాచీగా గడ్డలుగా అలాగా ఉండదన్నమాట. కొద్దిమంది ఫేస్ చూస్తే తెలుస్తుందన్నమాట. అండ్ అలా అలా మనకి లింఫ్ నోడ్స్ అని చూస్తే తెలిసిపోతుంది. అది నర్వ్స్కి సంబంధించింది, మజిల్కి సంబంధించింది అనమాట. సో దాని తర్వాత చూసారు కదా, ఫోర్ హెడ్ తర్వాత నేను ఐస్ చుట్టూ చేశాను చిన్న రోలర్తో. దాని తర్వాత ఐస్ పక్కన కూడా చేశాను. ఈ రోలర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రింకిల్స్ ఫ్రీగా ఉంటుంది అండ్ గ్లోని ఇస్తుందన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకా ఇప్పుడు నేను పుదీనా తెంపుతున్నాను. నేను పుదీనా పెంచుకుంటున్నానని చెప్పాను కదా. సో ఈ తొట్టిలో అక్కడక్కడ పురుగు వచ్చేసినట్టుంది. చిన్న చిన్న హోల్స్ వచ్చాయి లీవ్స్ పైన. బట్ బాగానే పెరుగుతుంది. వాటర్ కాస్త ఎక్కువగా వేయాలి. సో ఇప్పుడు నేను వాటర్ వేయాలన్నమాట. ఆ రోజు వేయలేదు. సో ఈ పుదీనా ఎందుకు తీసుకెళ్తున్నాను చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఈ పుదీనా ఎందుకు తీసుకెళ్తున్నానంటే ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ స్టవ్ పైన ఉంది కాబట్టి ఇంకా కడిగేసి ఇంకా పైనుండి వేస్తే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనేసి. చూసారు కదా ఎంత ఫ్రెష్, ఎంత గ్రీన్ లుక్ ఇస్తుందో. ఇంకా అదే టైంకి మా మోను కేక్ చేయాలి అని అన్నాడు. సో కేక్ చేస్తూ చికెన్ కర్రీ కూడా వండేస్తున్నాను. ఆ రోజు 4 o'clock అవుతుందన్నమాట టైం. ఇంకా నేను అప్పుడే హెడ్ బాత్ కూడా చేశాను. ఆ రోజు అన్నీ లేట్ అయిపోయాయి ఎందుకంటే హెన్నా అప్లై చేశాను కదా. సో మామూలుగా మార్నింగే చేసేస్తాము. బట్ 2 అయిపోయిందనమాట. ఇంకా దాని తర్వాత నేను హెన్నా అప్లై చేసుకొని ఈ బాస్కెట్ ఒకటి ప్రిపేర్ చేశాను, రోప్ బాస్కెట్. సో అది జస్ట్ డిఐవే చేశాను, ఏదైనా వేసుకోవచ్చు కదా అనేసి. అంతే, చాలా యూస్ఫుల్ అవుతున్నాయి బాస్కెట్స్ మాత్రం. సో కేక్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మళ్ళీ ఎప్పుడు ఫెయిల్ అవ్వదండి నా కేక్ మాత్రం. చాలా టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా బయట కేక్స్ జోలికి వెళ్ళొద్దు అని అనిపిస్తుంది, అంత బాగా వస్తుంది అనమాట. నాకు నేనే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ హెన్నా పెట్టుకున్నాను చూసారు కదా నా హెయిర్. అసలు నేను కోమ్ కూడా చేసుకోలేదు, ఎలా ఉందో అలాగే ఉండిపోయింది, అలాగే ఆరిపోయింది అనమాట. అసలు నేను ఏం కోమ్ కూడా చేయలేదు. అండ్ రేపు షాంపూ చేసుకోవాలి. చాలా రోజులు అయిపోయిందనమాట. కొద్దిగా అక్కడక్కడ గ్రేయిష్ హెయిర్ లాగా వస్తుందన్నమాట. బ్రౌన్ కలర్ హెన్నా పెట్టేసుకున్నాను. చాలాసేపు అప్లై చేసి ఉండనిచ్చారనమాట. ఒక 4 hours 5 hours వరకు పెట్టుకున్నాను ఇందాకే. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. అండ్ నేను బాత్ వచ్చేసి 1:30కి అలాగా చేశాను. మార్నింగ్ 7కి పెట్టేసుకున్నాను. మనం ఏది పెట్టుకుంటే అదే కావాలంటాడు మోను. జాగ్రత్త. న్యూ ఇయర్కి చేశాను. అండ్ ఈ 15 daysలో మళ్ళీ ఒకసారి చేయాల్సి వచ్చింది. మోనికి చాలా ఇష్టం అనమాట కేక్. ప్లెయిన్ కేక్స్ అంటేనే ఇష్టం. చాక్లెట్ కేక్స్ కొద్దిగా తింటూ ఉంటాడు. ఓకే పదండి, బ్లాగ్ ఇంకా కంటిన్యూ చేసేద్దాం. నేను దోశ పిండి రుబ్బాలన్నమాట. సో చూసారు కదా, ఇదొకటి అండ్ ఇదొకటి పొద్దున్నే నానబెట్టేసి పెట్టాను. అండ్ మోనికి పాలు తాగించాలి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 చెప్పాను కదా. సో కేక్ తినేసాము. అండ్ ఇంకా కిచెన్ వర్క్ చూడాలి ఇప్పుడు. సో ఇవి రుబ్బి పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ వర్క్ కుకింగ్ అదంతా చేసుకోవచ్చు. ఈరోజు కుకింగ్ అదంతా ఏం లేదండి, ఆల్రెడీ చికెన్ ఇప్పుడే వండేసాను. అనమాట. అండ్ చపాతీ చేయాలి. అట్లా అయితే ఇంకా డిన్నర్ అయిపోతుంది. అండ్ మోనికి తినిపించేసి పడుకోబెట్టచ్చు.
సో అటు ఇటుగా ఇంకా ఈవినింగ్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ కల్లా నేను ఇంకా దోస పిండి అండ్ ఇడ్లీ పిండి రుబ్బేసి పెట్టాను. బట్ ఇడ్లీ మాత్రం కంప్లీట్ అవ్వలేదండి, ఎందుకంటే ఇడ్లీ రవ్వ లేదు, తీసుకురావాలి అని చెప్పేశాను మా వారికి ఇప్పుడే. అండ్ ఈవినింగ్ 6 కల్లా నేను విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తాను, చలి ఎక్కువగా వస్తుంది. సో దాని తర్వాత లైట్స్ ఆన్ చేస్తాను యాజ్ ఇట్ ఈస్గా. మా మోనికి ఈవినింగ్ అయిందంటే లైట్స్ వేయాలి ఇలాగా. సో ఆ లైట్స్కి చక్కగా ఆడుకుంటాడని చెప్పాను కదా మీకు. సో అంతే అండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఆపేస్తున్నాను. అండ్ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ షేర్ చేయండి.